So no fingerprints, no DNA samples, no murder weapons, no clues, no motives, nothing, right? Nothing, sir. Attacks అన్ని well planned, well timed and executed, sir. సర్జరీ చేసినంత పర్ఫెక్ట్ గా పొట్టలో నుంచి పిల్లల్ని తీసుకుని క్షణాల్లో మాయమైపోతున్నారు. అంబులెన్స్ సమయానికి రావడం వల్ల లేడీస్ ప్రాణాలు మిగులుతున్నాయి. ఆ లేడీస్ ని క్వశ్చన్ చేశారా? క్వశ్చన్ చేసే పరిస్థితుల్లో ఆ లేడీస్ ఎవరూ లేరు. లేడీస్ ని చంపకుండా బేబీస్ ని తీసుకెళ్లి ఏం చేస్తున్నారు? అసలు ఆ అంబులెన్స్ లన్నీ కరెక్ట్ టైంకి ఎలా వస్తున్నాయి? విట్నెసెస్ గానీ పక్కింటి వాళ్ళు గానీ ఫోన్ చేస్తున్నారా? నో అటాక్స్ జరిగిన మినిట్స్ కి అంబులెన్సెస్ వస్తున్నాయి. అసలు అంబులెన్సెస్ టైమింగ్స్ చూస్తుంటే ముందు అంబులెన్స్ కి ఫోన్ చేసి తర్వాత అటాక్ చేసినంత పర్ఫెక్ట్ గా ఉంది టైమింగ్. అంబులెన్స్ లన్నీ ఏ హాస్పిటల్ నుండి వస్తున్నాయి? EMRI 108. మా సర్వర్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు అడిగిన కాల్స్ ఈ నంబర్స్ నుంచి వచ్చేసారు. కాలర్ ప్రతిసారి ఫోన్ చేసి 9 నెలల గర్భవతి సీరియస్ కండిషన్ లో ఉంది అంటాడు. వాయిస్ రికార్డింగ్ బట్టి చూస్తే ఈ కాల్స్ అని ఒకే కాలర్ చేసినట్టుంది. కానీ వేరు వేరు ఏరియాలో ఉన్న కాయిన్ బూత్స్ నుంచి ఫోన్ చేయడం వల్ల ఆ మనిషి ఎవరో తెలుసుకోవడం కొంచెం కష్టం అనుకుంటా. ఆ వాయిస్ రికార్డింగ్స్ నేను వినాలి. ప్లే చేయండి. ఓకే సార్. సార్ మళ్ళీ అదే కాల్. 9 నెలల నిండు గర్భవతి ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి. మేము రావడానికి లేట్ అవుతుంది. భోంచేసి పడుకో. ఇల్లు జాగ్రత్త. అలాగే అమ్మగారు. పదేళ్లుగా ఈ ఇంట్లో డ్రైవర్ గా పనిచేశానే. ఇవాళ నీ వల్ల రోడ్డు మీద ఉన్నా. నిన్న అసలు ఇక్కడ పనులు పెట్టింది ఎవరే? నేను నాకే ఉద్యోగం లేకుండా చేస్తావా? అసలు నిన్ను అబార్షన్ చేయించుకోబట్టి ఎందుకు చేయించుకోలేదే? ఎలా చేయించుకోండి అబార్షన్? చూస్తూ చూస్తూ పసిగొట్టుని ఎలా చెప్పేయమంటావు? అయినా నువ్వు పెళ్లి చేసుకుంటానన్నందుకే కదరా నేను నమ్మి ఇంత దాకా తెచ్చుకున్నాను. అసలు నా వల్ల నీ కడుపు వచ్చిందని గ్యారంటీ ఏంటే? రేపు బిడ్డ పుట్టాక టెస్టులు చేస్తారు కదా, అప్పుడు తెలుస్తుందా నీ గ్యారంటీగా? రే ముందు నువ్వు ఇక్కడి నుంచి పోతావా లేక పోలీసులకు ఫోన్ చేయనా? పోతాను.
నువ్వెలా బతుకుతావో ఆ బిడ్డ ఎలా పుడుతుందో చూస్తాను. పోతాను. రేయ్, పోరా. ఛీ. Spread out. ఆ బ్యాగ్ ఓపెన్ చేయి. ఏమీ లేదు. లత, కిరణ్ ఎక్కడమ్మా వాడు? ఫోన్ తీయట్లేదు. లాస్ట్ 2 hours నుండి ఇంట్రాగేషన్లో ఉన్నాడు. ఏమైనా చెప్పాలా? ఈరోజు డాడీ బర్త్డే. అమ్మా నాన్న డిన్నర్కి వస్తున్నారు. కేక్ తీసుకొస్తానని చెప్పాడు. గుర్తు చేద్దామని. తొందరగా రమ్మని చెప్పవా ప్లీజ్? చెప్తాను. థ్యాంక్ యూ.